ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఇంకా పవన్ కళ్యాణ్కి మధ్యన కాంట్రవర్సీ గురించి ఈరోజు ఇంపార్టెంట్ డిస్కషన్ని మాట్లాడుకుందాం. సో ఈ డిస్కషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక చిన్న ఇష్యూని ఈరోజు ప్రాంతాల మధ్య ఇష్యూగా మార్చేసిర్రు. సో ఈరోజు మనం దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక టెలివిజన్ టీవీలో పొలిటికల్ అనాలిసిస్ చేస్తూ మే 19th రోజు ఒక స్టేట్మెంట్ పాస్ చేసిండు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇంకా నాదెండ్ల మనోహర్ గారు ఇద్దరు ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కలిసి జగన్ ని తొందరగా అరెస్ట్ చేయాలని, అలా అరెస్ట్ చేయడం వల్ల పొలిటికల్ గా మనం అందరం లబ్ధి పొందుతామని చెప్పేసి అమిత్ షాకి సూచిస్తే అమిత్ షా మేము అలాంటి పని చేయము, మీరు ఇంకా చంద్రబాబు గారు ఇన్స్టెంట్ గా మొన్న వచ్చిన ఫ్రెండ్స్, కానీ జగన్ మాత్రం దాదాపు మాకు 15 సంవత్సరాల నుంచి ఉన్న లాంగ్ ఓల్డ్ ఫ్రెండ్ అని చెప్పేసి అన్నాడు అని ఒక లైవ్ టెలివిజన్ ఛానల్ నుండి డైరెక్ట్ గా స్టేట్మెంట్స్ పాస్ చేసిండు. మరి ఈయనకి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్తే నాకు ఒక క్రెడిబుల్ హై సోర్స్ నుంచి వచ్చిందని చెప్తుండు. క్రెడిబుల్ హై సోర్స్ ఎవరు, ఆ క్రెడిబుల్ సోర్స్ ఎవరో ఈ రివీల్ చేయాలి కదా. అమిత్ షానే డైరెక్ట్ వచ్చి చెప్పిండా, లేదంటే అమిత్ షా పిఎం చెప్పిండా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు నాదెండ్ల మనోహర్ గారు ఈయనకి చెప్పిరా, ఆ విషయాన్ని రివీల్ చేయాలి కదా. సో దీని తర్వాత వైఎస్ఆర్సీపీకి చెందిన సోషల్ మీడియా ఛానల్స్ అన్ని రెచ్చిపోయాయి. పవన్ కళ్యాణ్ జగన్ కి భయపడ్డాడని, అందుకే అరెస్ట్ కోసం అమిత్ షాని కలిశాడని చెప్పేసి వాళ్ళు ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇది చూసిన తర్వాత జనసేన కార్యకర్తలు ఇంకా జనసేన లీడర్స్ అందరూ దీన్ని తీవ్రంగా ఖండించారు. ఒక ఫాల్స్ స్టేట్మెంట్స్ పాస్ చేసి ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను డిఫేమ్ చేయడానికి ట్రై చేసిండు ప్రొఫెసర్ నాగేశ్వరరావు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ లో 3 చోట్లలో ఆయన పైన కేసు రిజిస్టర్ చేశారు. అండ్ దాని తర్వాత దీనిపైన నాదెండ్ల మనోహర్ గారు అండ్ నాగబాబు గారు అండ్ దాంతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఈవెన్ రియాక్ట్ అయ్యిండు. ఈ మధ్యలో అనాలిసిస్ పేరుతో చాలా మంది ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏమైనా వచ్చి మేము మాట్లాడుతుంటే విన్నాడా, లేదంటే అమిత్ షా గారు వచ్చి ఆయన చెవులో చెప్పిండా మేము ఇట్లా అడిగినామని చెప్పేసి అని పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా ఓపెన్ స్టేజ్ నుంచి మాట్లాడిన నాగేశ్వరరావు గురించి. దాని తర్వాత కొన్ని స్పెక్యులేషన్స్ ఏమొచ్చినాయంటే నాగేశ్వరరావు గారిని ఈ రిజిస్టర్ అయిన కేసుల వల్ల ఈ రోజు ఆంధ్ర పోలీసులు వచ్చి తెలంగాణలో నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేస్తారన్న ఒక స్టేట్మెంట్స్ రావడంతో సో దాని నుండి ఇమ్యూనిటీ పొందడానికి తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ గారిని కలిసి నాకు ప్రొటెక్షన్ ఇవ్వాలని అడిగినట్టు తెలుస్తుంది. సో ఇక్కడ వరకు కథ అంతా బానే ఉంది. సో దీని తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వరరావు గౌడ అంగీకరించి సారీ కూడా చెప్పిండు. నేను చేసిన స్టేట్మెంట్స్ క్రెడిబుల్ సోర్సెస్ నుంచి వచ్చినాయని చెప్పినా, కానీ ఇది తప్పు, నేను నా మాటల్ని నేను వెనక్కి తీసుకుంటా అని ఆయన క్లియర్ గా ఓపెన్ స్టేజ్ మీదనే చెప్పిండు. ఇక్కడ వరకు అంతా బానే ఉంది కదా. కానీ నిన్న హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఒక మీటింగ్ పెట్టిరు. ఈ మీటింగ్ లో సోకాల్ మేధావులు లెఫ్టిస్ట్ బాలజాలో ఉన్న వాళ్ళందరూ కలిసి మీటింగ్ పెట్టుకురు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి సపోర్ట్ చేస్తున్న ఒక మీటింగ్ పెట్టిరు. సో దానిలో తప్పేం లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళు పెట్టిన తర్వాత వీళ్ళ వెంకల బ్యానర్ చూస్తే తెలంగాణకు ఆంధ్రకు మధ్యలో చిచ్చు పెట్టడానికి బ్యానర్ పెట్టినట్టుంది. తెలంగాణ వాళ్ళ పైన ఆంధ్రుల పెత్తనం ఏంది అన్నట్టు ఒక బ్యానర్ వేసుకురు. సో ఇక్కడ జరిగింది ఏంది, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కొన్ని ఫాల్స్ స్టేట్మెంట్స్ పవన్ కళ్యాణ్ గారికి అగేనెస్ట్ గా మాట్లాడిండు. అది ఆయననే క్లియర్ గా ఒప్పుకుండు. మీరు అంత జరిగిన తర్వాత కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ప్రెస్ మీట్ పెట్టడమే కాకుండా ఆంధ్రాకి తెలంగాణకి మధ్యలో మళ్ళీ సపరేటిజం క్రియేట్ చేయాలని చూస్తారు. వీళ్ళ మధ్యలో చిచ్చులు పెట్టాలని, డిఫరెన్స్ క్రియేట్ చేయాలని చూస్తారు. ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళలో పృథ్వీరాజ్ అని ఒక వ్యక్తుడు. ఇతను ఎప్పుడు ఆంధ్ర తెలంగాణ మధ్యలో చిచ్చు పెట్టాలి, దాని నుండి పొలిటికల్ గా గెయిన్ పొందాలని చూస్తుంటాడు. ఇతను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే అక్కడికి వచ్చి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి, ఆంధ్ర వ్యక్తి, తెలంగాణలో ఆయన స్టాచ్యూ పెట్టడం ఏంది అని పెద్ద గోల్బడి చేసిండు. అసలు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని ఎవరైనా ఆంధ్ర తెలంగాణ చూసిరా? ఆయన పాటలు వింటూ పెరిగినాం మేమంతా. తెలంగాణ ఆంధ్రలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, దేశం మొత్తంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని అభిమానిస్తారు. ఆయన సంగీతానికి చేసిన సేవ మరవలేంది. సో అలాంటి వ్యక్తిని, ఆంధ్ర తెలంగాణ అని వేరు చేసిన వ్యక్తిని ఫస్ట్ టైం ఈయననే చూసిన. సో అప్పుడే నాకు అర్థమైంది సపరేటిజం యూజ్ చేసి పొలిటికల్ గా గెయిన్ పొందాలని చూస్తున్న ఈ వ్యక్తి. సో ఈ రోజు ప్రెస్ క్లబ్ లో పెట్టినప్పుడు ఇతను కూడా మాట్లాడిండు. ఈ విధంగా ఇద్దరి మధ్యలో జరిగిన ఇష్యూని దాన్ని పొలిటిసైజ్ చేసి పొలిటికల్ గా లాభ పొందాలని చెప్పేసి రాష్ట్రాల మధ్యలో చిచ్చు పెట్టాలని ట్రై చేస్తున్నారు వీళ్ళంతా. ప్రొఫెసర్ నాగేశ్వరరావే ఒప్పుకోండు, నేను తప్పు చేసినా నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా అని. దాంట్లో పవన్ కళ్యాణ్ తిట్టి రాష్ట్రాల మధ్యలో చిచ్చు పెట్టడం ఏంది నాకు అర్థం కాదు. సో ఇలాంటి వాళ్ళని మీరు ఎప్పటికీ నమ్మకండి. వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాల మధ్య చిచ్చు పెడతారు, జాతుల మధ్యలో చిచ్చు పెడతారు. ఆ మధ్యలో గోంబాక్ మార్వాడి అని చెప్పేసి 2 కమ్యూనిటీస్ మధ్యలో చిచ్చు పెట్టడానికి ట్రై చేశారు. సో ఈ ఇష్యూ గురించి మీరేమంటారో ఒకసారి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.